హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మంచి కాఫీతో మన ట్రిప్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే కాఫీ తాగేసి ఇక స్టార్ట్ అవుదాం. మా హోటల్కి దగ్గరలో లారైనా బీచ్ అని ఒక బీచ్ ఉంది. ఈ బీచ్కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే ఈ బీచ్లో జెట్ స్కై, బోటింగ్ ఇవి కామన్ కదా. ఇవి కాకుండా ఇక్కడ మ్యారేజ్ ఈవెంట్స్, బర్త్డే పార్టీస్, ఇంకా ఈవెంట్స్ ఇవన్నీ చేస్తారంట. సో బాగుంది ఈ బీచ్. ఇంకా ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి, గ్రీనరీగా ఉంది. ఇక్కడ చూసారా ఈ లైటింగ్? ఇదంతా పార్టీస్ అప్పుడు డెకరేషన్ చేసుకోవడానికి లైటింగ్, స్టేజ్. బీచ్కి అయితే ఎంటర్ అయ్యాం చూడండి. బీచ్లో స్విమ్మింగ్ చేసుకుని రెస్ట్ తీసుకోవడానికి ఇలా బెడ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇలా బోటింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఈవెంట్స్ జరుగుతాయన్నాను కదా, ఇదే స్టేజ్. బర్త్డే పార్టీస్, మ్యారేజ్ ఈవెంట్స్, ఇంకా ఏమన్నా పార్టీస్ కూడా ఈ స్టేజ్ మీదే చేసుకుంటారు. చాలా బాగుంది కదా బీచ్. అందుకే కాసేపు అలా ఆడుకుంటూ ఎంజాయ్ చేసాం మేము. సో బీచ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే మానవఘట్ వాటర్ ఫాల్స్. ఇది అంటాలియా నుంచి కెపడోసియాకి వెళ్ళే రూట్ మధ్యలో ఉంటుంది. మానవఘట్ వాటర్ ఫాల్ వచ్చేసింది. సో ఇక మానవఘట్ వాటర్ ఫాల్ చూపించేస్తాను రండి. చూసారా ఇక్కడ డ్రాగన్ మోడ్లో సెట్ చేసినవి ఎంత బాగున్నాయో. వాటర్ ఫాల్ చూడండి, ఇది ఇంకా బాగుంది. వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి కదా. చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ దగ్గర
పెద్ద ప్యారెట్స్తో కొంతమంది ఉంటారు ఫొటోస్ తీసేవాళ్ళు. మనం కావాలంటే ఫొటోస్ దిగొచ్చు వాటితో. అలా ఫొటోస్ కావాలంటే మనం మనీ పే చేసి ఫొటోస్ తీయించుకోవచ్చు. చరిత్ ఫొటోస్ దిగుదాం ప్యారెట్స్తో అన్నాడని ఫొటోస్ దిగాము. ఆ ప్యారెట్స్ చాలా వెయిట్ ఉన్నాయి, కానీ ఇంత బాగా వస్తాయని నేను అసలు అనుకోలేదు. చాలా బాగున్నాయి కదా ఫొటోస్, చూడండి. ఆ వాటర్ ఫాల్ దగ్గరే ఇలా విఆర్ గేమ్ కూడా ఉంది. €5 అన్నారు. చరిత్ విఆర్ గేమ్ కూడా ఆడేశాడు అక్కడ. ఇంకా ఇక్కడ ఇలా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. కాస్ట్ వైజ్గా చూస్తే నాకు పర్లేదు అనిపించింది. ఇక్కడ వీళ్ళు ప్రైస్ బోర్డ్స్ లీరాల్లో యూరోస్లో పెట్టారనమాట. నెక్స్ట్ ఇక కెపడోసియాకి స్టార్ట్ అయ్యాము. కెపడోసియాకి వెళ్ళే రూటు మాకు మ్యాప్లో చూస్తే ఇలా వన్ వే చూపించింది. మొత్తం విలేజ్లా ఉంది ఇక్కడంతా. ఇక్కడ ఇంకా ఆరెంజ్ ఫార్మ్స్ ఇవన్నీ కనిపించాయి మాకు. బాగా విలేజ్లా అనిపించింది. ట్రాక్టర్స్ అవన్నీ కనిపించాయి మాకు. ఇక్కడి నుంచి ఇలా 6 అవర్స్ జర్నీ చూపించింది. ఇలా చాలా దూరం వన్ వే చూపించింది, అందుకే చాలా టైం పట్టేసింది. 6 అవర్స్ దాటింది. చూసారా, ఇలా ఆరెంజ్ ఫార్మ్స్ ఇంకా బనానా ఫార్మ్స్ కూడా కనిపించాయి మధ్యలో. ఈ రూట్ అంతా ఇలా వన్ వే ఉంది, కానీ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అలా మబ్బులు కొండలు అన్నీ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చూడండి అసలు. ఆ మబ్బులు కొండల మీద పడుతూ వాటి నీడ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఈ వేలో. మేము వెళ్ళిన ఈ రూట్ అంతా కొంచెం హైలో ఉంది, సో ఇయర్స్ కూడా కొంచెం సౌండ్ బ్లర్లా వచ్చినాయి కూడా. చూడండి అసలు మూవీస్లో చూపించినట్టుంది ఆ కొండలన్నీ. ఆ కొండల మధ్యలో ఈ టర్నల్స్, అసలు జర్నీ చాలా బాగా జరిగినట్టు అనిపించింది. 6 అవర్స్ జర్నీ, కానీ ఆ కొండలు చూస్తూ ఆ మబ్బులు చూస్తూ చాలా బాగుంది. అలా వెళ్తూ మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకుందామని కారు ఒక 10 మినిట్స్ అలా ఆపాము. ఎందుకంటే 3 అవర్స్ అయింది స్టార్ట్ అయ్యి, కంటిన్యూస్గా 3 అవర్స్ జర్నీ అయింది కదా, ఒక 10 మినిట్స్ ఆపుదామని ఆపామన్నమాట. మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాక కాసేపటికి ఇలా రెయిన్ వచ్చింది. ఆ రెయిన్ వచ్చేటప్పుడు ఈ క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. జర్నీ అంతా అలా వెదర్ చూస్తూ చేసినట్టు అనిపించింది.
అస్సలు బోర్ అనిపించలేదు ఈ జర్నీ అంతా. ఇదే టర్కీ ఫ్లాగ్. ఇక కెపడోసియాకి అయితే ఎంటర్ అయ్యాము. కెపడోసియా ఎంటర్ అవ్వగానే ఇలా హాట్ ఎయిర్ బెలూన్ కనిపించింది. ఈ కెపడోసియాలో చూసారా కేవ్స్ అన్నీ ఎలా ఉన్నాయో. ఇక్కడ మొత్తం కేవ్సే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కేవ్స్ హోటల్స్ ఉంటాయి. మనం కావాలంటే కేవ్స్ హోటల్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ హోటల్స్లో రూమ్స్, నార్మల్ రూమ్స్, కేవ్స్ రూమ్స్ అని 2 టైప్స్ రూమ్స్ ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర. సో మనం ఏంటంటే అవి బుక్ చేసుకునేటప్పుడు కాస్త చూసుకుని బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మేము ఇక్కడి నుంచి బుక్ చేసుకున్నప్పుడు కేవ్స్ రూమే అనుకున్నాము. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే మేము నార్మల్ రూమ్ బుక్ చేసుకున్నామని. కానీ అక్కడికి వెళ్ళాక హోటల్ మేనేజర్తో మాట్లాడి మళ్ళీ మేము కేవ్స్ రూమ్కి షిఫ్ట్ అయ్యాము. ఆ కేవ్స్ రూమ్ చాలా బాగుంది. అక్కడ ప్లేసెస్లో తిరగడానికి ఇలా హార్స్ రైడింగ్లా చేసుకుంటూ వెళ్తుంటారనమాట. ఇవన్నీ అక్కడ హోటల్స్ చూసారా, ఓల్డ్ మోడల్లో ఉన్నట్టు ఉంటాయి. మేము బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే అది ఎంపైర్ కేవ్ హోటల్. ఇక్కడ మేనేజర్ కూడా మాకు బాగా సపోర్ట్ చేశాడు. అక్కడ ఏ ప్లేసెస్ బాగుంటాయి, నియర్ బై ప్లేసెస్ ఏంటి అని అన్నీ బాగా చెప్పాడు. హోటల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. బాగా అనిపించింది. నెక్స్ట్ మా రూమ్ చూపించేస్తాను, వచ్చేయండి. ఇదే మేము బుక్ చేసుకున్న కేవ్స్ రూము. అసలు ఇలా ఓపెన్ చేసి చూడగానే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడండి ఎంత బాగుందో. కేవ్స్లో అలా రూమ్ అంతా చూపిస్తాను రండి. ఇదైతే క్లాత్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్. ఇలా అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ సోఫా చూడండి, మహల్లో కూర్చున్నట్టు. ఇక్కడే మళ్ళీ బాత్ టబ్ కూడా ఇచ్చారు. అది యాక్చువల్గా చిన్నపిల్లలకి సెట్ అవుతుందేమో అనిపించింది. చరిత్ ఎంజాయ్ చేశాడు. బెడ్, ఇంకా ఇది వాష్రూమ్. అసలు ఈ వాష్రూమే ఒక పెద్ద రూమ్లా అనిపించింది. అంతా చూసారా, ఓల్డ్ లుక్ ఉంది. నాకు చరిత్కి ఈయనకి చాలా నచ్చింది. అక్కడ కూల్ ఎక్కువగా ఉందని ఆ రూమ్లో హీటర్లు కూడా పెట్టారు వాళ్ళు. మొత్తానికి రూమ్ అయితే చాలా బాగుంది. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా కేవ్స్ హోటల్లోనే ఉండండి. హోటల్లో బ్యాగ్స్ అన్నీ పెట్టుకుని ఇక డిన్నర్ చేద్దామని బయటకు వచ్చాము. ఇక్కడ కూడా మాకు ఇండియన్ రెస్టారెంట్ కనిపించిందండి. సో ఇండియన్ రెస్టారెంట్ కనిపిస్తే ఇంకా ఆగం కదా, వెళ్ళి డిన్నర్ ఇక్కడే కంప్లీట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే కాస్త విజిటింగ్ ప్లేసెస్ చాలా తక్కువే. ఎందుకంటే ఎక్కువ జర్నీ సరిపోయింది. 6 అవర్స్ జర్నీ కదా, అందుకే ప్లేసెస్ కొంచెం తక్కువ కవర్ చేయగలిగాము. మేము చూసిన ప్లేసెస్ అన్నీ మీకు చూపించేశాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Please like and subscribe my channel.
బాయ్ బాయ్ ఫ్రెండ్స్.